ఇటీవల సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిజామాబాద్లో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో దిల్ రాజు సంక్రాంతి పండుగకు ఆంధ్రాల తెలంగాణల వైబ్స్ ఉండదు, తెల్లకల్లు మటన్ మాంసం మీద వైబ్స్ ఉంటాయని ఆసక్తికర కామెంట్ చేశారు. అయితే తాజాగా గేమ్ చేంజర్ టికెట్ల ధరల పెంపుపై ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఆయా దిల్ రాజు తెలంగాణలో వైబ్ లేకుంటే సినిమాలు మానుకో, వైబ్ కావాలంటే కల్లు కాంపౌండ్ మాంసం దుకాణం పెట్టుకో అని సూచించారు. దిల్ రాజు ఏనాడు తెలంగాణ వ్యక్తిగా వ్యవహరించలేదన్నారు. తెలంగాణ ప్రజల సంస్కృతిని అవమానించేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వ్యక్తి కాదాయన. ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజలకు అండదండగా నిలబడ్డ వ్యక్తి కాదు. ఆయన కూడా నిజామాబాద్లో మాట్లాడుతూ తెలంగాణ కల్చర్ను అవమానించాడు. ఆయనకు ఆంధ్రాలో సినిమాలు విడుదల చేస్తే వైబ్ ఉంటుందట, తెలంగాణలో విడుదల చేస్తే వైబ్ ఉంటలేదట. అయితే తెలంగాణలో సినిమాలు మానుకోని ఆయన దిల్ రాజు, నువ్వు సినిమాలు మానుకొని కళ్ళు మాంసం దుకాణం పెట్టుకో, ఇక్కడ కూడా నీకు వైబ్ ఉంటుంది. నీకు కావాల్సింది వైబ్ కదా, ఇక్కడ సినిమాలకు వైబ్ ఉండదు అంటున్నావు కదా, సినిమా వ్యాపారం ఇక్కడ మానుకో. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వాళ్ళ టికెట్ల రేట్లు పెంపుదల నైజాంలో